సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 25వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి పాడ్యమి. పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉంది. పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసంలో మొదట శుక్రవారం ఈరోజు. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఒక శుభ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక శుభ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఆ విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఇంట బయట పూర్తి చేస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, తండ్రి గారి విషయంలో సంతోషకర వాతావరణాన్ని, అధికార అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, వ్యాపారంలో నష్టము రావడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం ఉంది. శుభ కార్యక్రమాల గురించి ప్రస్తావన జరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల మీదైనటువంటి శైలిలో చాలా పనులు, చాలా గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతాయి కొన్ని సందర్భాల్లో. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టకము, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభములో శుక్రుడు సంచరించడం వల్ల చాలా రోజుల నుంచి రావాల్సినటువంటి ఒక ఆదాయం కానీ లేకపోతే ఒక అవకాశం కానీ అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకరంగా కాలం గడుపుతారు. ఇంటా బయట కూడా విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనేటువంటి విధానం కనిపిస్తుంది. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టకం, గోధుమలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. సింహరాశి వారికి లాభములో గురువు మాత్రమే సంచరిస్తున్నాడు. ఒక కార్యక్రమాన్ని ఇష్టంగా పూర్తి చేస్తారు. ఆ రకమైనటువంటి లాభాన్ని అందుకుంటారు. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల చాలా పనులు నిరాశని కలిగించేటువంటి విధానం కనిపిస్తుంది. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్న ఆటంకాలు, ప్రతిబంధకాలు మిమ్మల్ని వెంటాడుతాయి. పసుపు వర్ణపు వస్త్రధారణ చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహాలకు శాంతిని కలిగించండి. నవధాన్యాలను పచ్చులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. ధైర్యంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని మీకు అందిస్తుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు, ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి వాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు, అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది.
ఈ తులారాశి వారికి లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ప్రభుత్వపరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొందరి పెద్దల సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, దుబారా ఆలోచనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి దశమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, పోరాడి విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆదాయము, అధికారుల అండదండలతో పదోన్నతులు అందుకుంటారు. దశమములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు, సత్ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి. భాగ్యములో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతిని కలిగించే సంఘటన ఒకటి జరగడానికి అవకాశం ఉంది. నిరాశ కలిగించే సంఘటన కూడా ఒకటి వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అష్టమములో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి పుంజుకుంటుంది, ఆర్థికపరమైన బలాన్ని పుంజుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. సప్తములో గురు సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, కుటుంబములో విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయవాములో రాహు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఒక విషయంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, నూతన వ్యాపారాలు మరింతగా విస్తరించుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆనందకర వాతావరణము ఉంటుంది. తృతీయంలో శని సహకారం వల్ల జన సహకారం బాగా ఉంది, ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్ఠభావంలో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేస్తారు. జన సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, శనగలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి షష్టమములో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, నూతన విజయాలను చేజిక్కించుకునే పరిస్థితి, ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, సంతానము విషయంలో శుభవార్తలు అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. సప్తమ భావంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక నిరాశ కానీ, అశాంతి కానీ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణపతి స్వామిని దర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి షష్టమంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయాలను సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. షష్టమ భావంలో కుజుడు సంచరించడం వల్ల కోర్టు వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ, వాహన సమస్యలు కానీ పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.